ఇంత తొలిగితే సొంగలుగా. వెల్కమ్ బ్యాక్ శారద గారు. మామూలుగా బీజేపీతో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కువగా కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ముఖ్యంగా ఇటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఏమని? అమ్మాయిల డ్రెస్ కోడ్ గురించి. ఇది ఇలా వేసుకోవడం కరెక్ట్ కాదు, హిందూ సంప్రదాయంలో ఇది లేదు, చీర కట్టుకుంటే బాగుంటుంది, డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, జీన్స్లు వేసుకోవద్దు, స్కర్ట్లు వేసుకోవద్దు, నైటీలు వేసుకోవద్దు అని తెలిసిందే. సో ఇన్ని మాట్లాడేటప్పుడు మగవాడి ఆలోచన తీరులో, ప్రవర్తన తీరులో మార్పు వస్తే ఇటువంటివి జరగవు. ఖచ్చితంగా మగాడి ఆలోచన మారితే అత్యాచారాలకు అడ్డుకట్ట వేయొచ్చు అనే దాన్ని ఎందుకు బల్లగుద్ది ఎక్కువగా చెప్పి మాట్లాడట్లేదు? ఎప్పుడు అమ్మాయినే టార్గెట్ చేసి, అమ్మాయినే పాయింట్అవుట్ చేసి, ఏదన్నా జరగగానే అసలు 10 ఏళ్ల పిల్ల మీద జరిగిందా, 80 ఏళ్ల ముసలాం మీద జరిగిందా, నడివయసు ఏది అక్కర్లేదు, అదిగో ఆమె ఏం వేసుకుందో, ఎలా తిరుగుతుందో, ఏమని రెచ్చగొట్టిందో, ఇవే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు బీజేపీని మామూలుగా అంత గట్టిగా బీజేపీ ఒక్కటే అంటుందని చెప్పేసి, బీజేపీ అలా అంటుందని చెప్పేసి మాత్రం అభిప్రాయం సరికాదు. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంటే ఏం చేయాలి? స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. మన పరిసరాలన్నింటినీ మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం, మనం ఇక్కడ తినేసింది వెంటనే పక్కనే వేయకుండా దానికి ఒక డస్ట్బిన్ పెట్టుకొని అక్కడ వేద్దాము, మన ఇంట్లో చెత్త తెచ్చి రోడ్డు మీద పోయకుండా దాన్ని చెత్తకుండి దగ్గరే వేద్దాము. అలా ఒక అవగాహన, ఒక బస్ స్టాండ్కి వెళ్ళనివ్వండి, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళనివ్వండి, అక్కడ మన పిల్లలు కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ అని చెప్పి అక్కడ ఏదైనా వాళ్ళు తిన్నది ఉంటే తీసి డస్ట్బిన్లో వేస్తున్నారు. అది కొంచెం నేను అనుకోవడం ఒక 30-40% ఈరోజు మొత్తం కూడా ప్రజలు ఆ అవగాహనతో ఉన్నారు. 100% అని చెప్పలేను, కానీ 30-40% మాత్రం అవగాహనకు వచ్చారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఏది మీకు మన వేరే దేశాల్లో మీరు రోడ్డు మీద ఒక చిన్న పేపర్ టిష్యూ వేసినా సరే మేము $100 వేస్తాము, $50 వేస్తాము, $500 వేస్తాము అని చెప్పి ఇట్స్ అ మిస్టేక్ అని చెప్పి వాళ్ళ మీద జరిమానాలు, భయాలు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ బీజేపీ అలా చేయటం లేదు. అవగాహన తెద్దాం ప్రజల్లో అని చెప్పేసి, ప్రజలలో మన ఒక సమాజంలో అవగాహన అని చెప్పి అవగాహన కోసం ముందుకు వెళ్తున్నారే తప్ప ఈ రకంగా ఎవరి మీదనో ఫోర్సిబుల్గా ఇది ఒకటి రుద్దాలి అనేది కాదు. ఇంకొక విషయానికి వస్తే ఈరోజు ఏదైనా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే మహిళని తన జాగ్రత్తలో తను ఉండాలి అన్న ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కానీ ఆవిడ మీద ఏదో మనం ఇటువంటి అన్ని రుద్ది ఆవిడ ఒక మూల కూర్చోబెడదామనే పద్ధతి ఇంకొకటి అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏ రకంగా కూడా తన జాగ్రత్త మనం మన జాగ్రత్త. ఇప్పుడు మనం ఒక ట్యాక్సీ ఎక్కి ఒక 9 o'clock ఒక చోటకి వెళుతూ ఉన్నాం, వెళ్ళినప్పుడు అసలు ఆ ట్యాక్సీ ఎవరు, అది ఏమవుతుంది, ఆ అబ్బాయి ఎవరు, ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎవరు, ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? ఒక ఆటో ఎక్కి వెళ్తున్నాం, అది సేఫా కాదా? ఒక నడిచి వెళ్తున్నాం, అది సేఫా కాదా? ఇటువంటి పరిస్థితులన్నీ చూసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్న ఉద్దేశం. అంతే తప్ప ఈరోజు ఇంకా మారలేదు మన సమాజం మారిపోతే మన ముందు జాగ్రత్త లేకపోయినా పక్క వాళ్ళు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మన సమాజంలో ఇంకా కూడా రుగ్మతలు అలానే ఉన్నాయి. ఈ రుగ్మతలు మారే వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే ముందు జాగ్రత్త అని మాట్లాడేదానికి డ్రెస్ కోడ్కి, అమ్మాయి ప్రవర్తనకి, వయసుకి అసలు సంబంధమే లేదు కదా. అసలు ఎవరు కూడా మీ డ్రెస్ కోడ్ వలన అమ్మాయి ఈ రకంగా అవుతుంది అని చెప్పి ఏ రకంగా కూడా ఎవరు మాట్లాడరు. కాకపోతే దీనివల్ల మనకు కొంత సమస్య తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో మాట్లాడతారేమో తప్ప ఇదే సమస్య అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడరు. ఈరోజు బీజేపీ అందరు మహిళల్ని కూడా చాలా ప్రోత్సహించి ముందు మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి మహిళలందరినీ కూడా మనకి ముందుకు రావాలి అని చెప్పి చాలా మహిళకి ముందు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తుంది. కానీ మహిళా జాగ్రత్తలు కూడా మన అమ్మాయిని మనం బయటకు పంపించేటప్పుడు మన జాగ్రత్తలు మనం చెప్తాం. ఎందుకంటే మన సమాజంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, అదే రకంగా ఈ యొక్క సమాజమే మన కుటుంబంగా భావించి మన బీజేపీ నాయకులు చెప్తున్నారేమో తప్ప దానివల్ల మహిళలను ఏదో డిప్రెస్ చేద్దాము, మహిళలు ఈరోజు ముందుకొచ్చి చదువుకుంటూ ఉంటే వాళ్ళని చదవలేకుండా ఇంట్లో కూర్చోబెడదామనో ఇటువంటి పరిస్థితి మాత్రం కానే కాదు. ఏదైనా సరే ఒక జాగ్రత్త అంటూ మనం ముందు ఉన్నప్పుడు, మనం మంట దగ్గరికి వెళ్ళినప్పుడు మంట ముట్టుకుంటే చేయి కాలుతుందమ్మా అనడంలో తప్పులేదు. అదేంటి మంట దగ్గరికి వెళ్తే చేయి కాలుతుంది అంటున్నాడు అంటే వంట చేసుకోవద్దా, లేకపోతే మనం ఇంకో రకంగా వెలుతురు పెట్టవద్దా, దీపం పెట్టవద్దా అని అంటే మాత్రం అది మూర్ఖపు వాదన. ఏ రకంగా అయితే మనం మంట దగ్గర చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు చేయి కాలుతుంది అంటామో అదే రకంగా బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి ముందు జాగ్రత్త కోసం ఎప్పుడైనా చెప్పుండొచ్చు, కానీ అది వారి భావన మాత్రం కాదు. మహిళల మీద ఉన్న గౌరవం, మహిళల మీద ఉన్న ప్రేమ, అభిమానం, వారి యొక్క ప్రొటెక్షన్ మా యొక్క బాధ్యత అనే బాధ్యతాయుతమైన సందేశాలే తప్ప ఇంకొక రకమైనది కానే కాదు. ఈరోజు ఎంతరో మహిళలు మీకు పార్లమెంట్లో స్పీకర్గా ఎవరున్నారు,
పార్లమెంట్లో మొన్నటి వరకు అపోజిషన్ లీడర్గా ఎవరున్నారు, ఈరోజు మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని ఆ తర్వాత ముందు ఈరోజు ప్రజల మధ్య గెలిచి పార్లమెంట్లో మరి నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, స్మృతి ఇరానీ కానివ్వండి, మన స్పీకర్ సుమిత్రా జైన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహిళలు మామూలుగా ఉన్న మహిళల్ని వారు ఉద్ధరించి పైకి తీసుకొచ్చారు. కాబట్టి మన సమాజంలో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క దానికి కూడా మనం జాగ్రత్త పడుతూ ముందుకెళ్తూ సమాజాన్ని మార్చాలే తప్ప మనం అజాగ్రత్తగా ప్రతి దానికి ఒక జాగ్రత్త కూడా ఉండాలి. ఫైన్ అండి. ఫైనల్లీ మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ఫైనల్ దేవి గారి అభిప్రాయం తెలుసుకుందాం. సో వారి వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? ముందు జాగ్రత్త అనేది చెప్తున్నారు, అసలు విషయమే అది కాదు అంటే మరి ముందు జాగ్రత్త అనేది లెక్కలోకి తీసుకోవచ్చు అంటారా? పాయింట్ నెంబర్ 1, అసెంబ్లీలోనూ స్పీకర్లుగాను గతంలో ఇవాళ కాదు ప్రధానమంత్రులుగా కూడా ఉన్నారు. దానివల్ల విమెన్ యొక్క స్టేటస్లో భారతదేశంలో మార్పు ఏం రాలేదు, అత్యాచారాల విషయంలో మార్పు రాలేదు. కానీ ఉమెన్ ని గౌరవిస్తున్నారు, మహిళలను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం అందరూ ఇస్తున్నారు. గౌరవం అనేది కాదు, ఈ రోజు మహిళలకు జాగ్రత్తలు చెప్తున్నారు. మన కుటుంబంలో మన అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అలా ముందు. లెట్ మీ స్పీక్ ప్లీజ్. మీరు మాట్లాడారు, నేనే మాట్లాడండి. కాబట్టి అసెంబ్లీలోనూ అక్కడ గౌరవిస్తున్నారు అనడం, దానివల్ల ఏదో ఒరుగుతుంది అనడం సరైంది కాదు. అది రాజకీయ పక్షంగా వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అనుకున్న మాట మీద వాళ్ళు గతంలో మాట్లాడిన వాటి మీద నిలబెట్టే దమ్మేమన్నా ఉంటే వాళ్ళు 50% 33% పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు పెడితే అప్పుడు ఏమన్నా నిరూపణ జరుగుతుంది. అంతవరకు ఉత్తి కబుర్ల వల్ల ఉపయోగం లేదు. ఉత్తుత్తి గౌరవాలు పీఠాల మీద కూర్చోబెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు ఈ దేశంలో మహిళలకి. నెంబర్ 2, ఈ గౌరవం పెరగడము, గౌరవం ఇవ్వడము అనేది చాలా కండిషన్స్గా ఉంటుంది. ఈ ఛాందసవాదాన్ని ప్రోత్సహించే దగ్గర అది ఎంత బీభత్సంగా ఉంటుందంటే, ఏంటండి జాగ్రత్తలు, సినిమా యాక్టర్లు అందరూ టైట్ బట్టలు వేసుకుంటే వాళ్ళు వేసులుగా ప్రకటించాలనే దాన్ని ఇంతవరకు ఖండించలేదా? అది కాంగ్రెసా బీజేపీనా పక్కన పెట్టండి. కాఫ్ పంచాయతీలు వచ్చేసి వాళ్ళ నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళని నిలువున నరికి చంపుతున్నా కానీ కాఫ్ పంచాయతీలు అవి చట్ట వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఇంతవరకు వెళ్ళిపోయి బీజేపీ నాయకులందరూ హర్యానాలో మొన్న ఎలక్షన్స్ అప్పుడు బీజేపీనా కాంగ్రెసా ఇంకోట సంబంధం లేకుండా అందరు వెళ్ళి కాఫ్ పంచాయతీలు కాళ్ళు పట్టుకున్నారు ఓట్ల కోసం. అన్ని రాజకీయ పార్టీలు కాఫ్ పంచాయతీలు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, మాట్లాడమనండి ప్లీజ్. మాట్లాడుకోండి. నేను మీరు అన్నదానికి ఒకే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే మేము ఖండించకపోతే సమయం లేదు కాబట్టి నేను అక్కడ పంచాయతీలు చేసినప్పుడు ఒక పంచాయతీ ఏదైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తే అక్కడ ఒక పోలీస్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థ ఖండిస్తుంది. అంత మాత్రం చేత ఆ యొక్క వ్యక్తి కానీ ఆ గ్రామం కానీ హక్కు కాదు, ఓటర్ కాదు అనుకోవడం ఆ హక్కు అసలు కాఫ్ పంచాయతీల్ని ఒక వ్యవస్థగా గుర్తించి దాని దగ్గరికి వెళ్ళడమే రాజ్యాంగ ఉల్లంఘన విషయం. కాఫ్ పంచాయతీల్ని గుర్తించడమే రాజ్యాంగ ఉల్లంఘన. అది మానేసి మొత్తానికి నైటీ రగడ పైన ఇది చర్చ ఏంటంటే, ఏదైనా తమ అభిప్రాయాలు మహిళా మండలి వ్యక్తం చేయొచ్చు కానీ ఈ విధంగా నైటీ వేసుకుంటే 500 జరిమానా అని ప్రకటించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. స్త్రీ స్వేచ్ఛని ఇది మరింత ఉల్లంఘించే పని అని చెప్తున్నారు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. స్టే విత్ us.